జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా మమ్మ నాకు అన్నం తినిపించేది, నాతో కబుర్లు చెప్పేది, ప్రతి క్షణం నా గురించి ఆలోచించేది. మా మమ్మ నాకు ఎప్పుడు నీడలాగా తోడుగా ఉండేది. నన్నంతా ప్రేమించిన మా మమ్మ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు రామలక్ష్మి. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఆద్య, వద్దా ఆద్య. పిన్నికి అమ్మ అంటే ఎక్కువ నమ్మకం. నువ్విలా బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది. ఇదంతా పైనుంచి చూసి పిన్ని ఆత్మ శాంతించదు. నా కూతురు అక్క దగ్గరున్నా సంతోషంగా లేదు అని బాధపడుతుంది. నువ్వు బాధపడి అమ్మని బాధ పెట్టకు ఆద్య. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? మేమంతా ఉన్నాం, మా అమ్మ కూడా ఉంది. నీకోసం ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. కావాలంటే నేను పిన్నిలాగా అన్నం తినిపించనా? పిన్నిలాగా కబుర్లు చెప్పనా? పిన్నిలాగా జడువైనా? పిన్నిలాగే అన్నీ అన్నీ నేర్పించనా? కావాలంటే నన్నే పిన్ని అనుకో ఆద్య. ఆద్య, బాబాయ్ ఫోన్ చేశాడా? ఒకసారి మాట్లాడు, బాధ తగ్గిపోతుంది కదా. వద్దు రామలక్ష్మి, కొంచెం కూడా జాలి లేకుండా ముక్కు మొహం తెలియని ఊర్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మ పోయిందనే బాధలో ఉన్నాను. మా నాన్నతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చాను, అలాగే వెళ్ళిపోతాను. అంత పని చేయకు ఆద్య. నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వున్నావనే నాకు ధైర్యంగా ఉంది. నువ్వు మా ఇంట్లో మనిషివి, మాలో భాగమైపోవాలి. నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఆద్య. నువ్వు ఫీల్ అవుతున్నావేంటి రామలక్ష్మి? అయినా అదంతా గుర్తు చేసుకుని బాధపడదలుచుకోలేదు. అయితే ఇప్పుడు చెప్పు, మనం కాలేజ్కి వెళ్తున్నాం కదా, ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఇప్పుడు అదంతా ఎందుకు రామలక్ష్మి? నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదనే కదా నా బాధ. ఇప్పుడు చెప్పు, పార్టీ ఎలా చేసుకుందాం? సరే, నైట్కి డిన్నర్ ప్లాన్ చేసి వీలైతే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఓకే. ఆద్య ఒప్పుకుందంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.